జిల్లా ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో కీచక డాక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన కలకలం సృష్టించింది. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి చెవి నొప్పితో వచ్చిన ఓ బాలిక పట్ల ప్రశాంత్ అనే డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికురాలైన 7 సంవత్సరాల వయసు గల బాలికను బుధవారం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. బాలిక తల్లి ఓపీ రాయించుకొని బాలికను డాక్టర్ ప్రశాంత్ దగ్గరికి పంపింది. అయితే చెవి నొప్పి అని బాలిక చెప్పినప్పటికీ శరీరంలోని మిగతా భాగాలను డాక్టర్ పరిశీలించాడంటూ బాలిక బంధువులకు చెప్పడంతో బాలిక బంధువులు డాక్టర్ ప్రశాంత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక చెవిని పరిశీలించడంతో పాటు నడుము భాగం, వీపు భాగం పరిశీలించాడంటూ బాలిక బంధువులు మండిపడుతున్నారు. చెవి నొప్పితో ఉన్న బాలిక చెవిని మాత్రమే చూడాలి, కానీ నడుముతో వీపు భాగంలో పనేంటి అని వారు నిలదీశారు. బాలిక పట్ల డాక్టర్ ప్రశాంత్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ బాలిక బంధువులు ఆరోపించారు. డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రిలో వారు ఆందోళనకు దిగారు. అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్ ప్రశాంత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆసుపత్రికి చేరుకొని విచారణ ప్రారంభించిన పోలీసులు పూర్తి నిజానిజాలు వెలికితీసి అవసరమైతే వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని బాలిక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దాంతో బాలిక బంధువులు ఆందోళన విరమించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఈ రోజు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతంలో ఒక అంశం అయితే కొంచెం కలకలం రేపిందని చెప్పవచ్చు. ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ ప్రశాంత్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఈ రోజు ఉదయగిరి అదే ప్రాంతానికి చెందిన దిలార్బాగ్ వీధిలో ఉంటున్న ఓ కుటుంబం ఒక 7 ఏళ్ల పాపని తమ 7 ఏళ్ల పాపకి కొంచెం స్వస్థతగా ఉంది, పాపకి మెడ భాగంలో అలాగే కొంచెం అస్వస్థతగా ఉందని చెప్పి ప్రభుత్వ వైద్యశాలకు అయితే తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లిన క్రమంలో పాపకు వాస్తవానికి చెవి నొప్పితో పాటు కాస్త అస్వస్థతగా ఉందని చెప్పి వాళ్ళు ఓపీ తీసుకున్న తర్వాత వైద్య పరీక్షల కోసం అక్కడ ప్రభుత్వ వైద్యులుగా ఉన్న ప్రశాంత్ దగ్గరికి అయితే పంపించారు. కానీ ఆ క్రమంలో ప్రశాంత్ అంటే ఎవరైతే వైద్యుడు ఉన్నారో పరీక్షలు చేసే రూమ్ కి ఆ పాప ఒక్కటే వెళ్ళింది. దానికి ఎదురుగా ఓపెన్ గానే గేటు ఉంటుంది. గేటు ముందరే పాపకు సంబంధించిన బంధువులు కూడా కూర్చొని ఉన్నారు. అంటే ఎదురుగా చూసినప్పుడు మొత్తం కూడా రూమ్ లో కనిపిస్తుంది అని చెప్పి స్థానికులు చెప్తున్న సమాచారం మేరకు మనం కూడా చెప్పడం జరిగింది. సో పాప వెళ్ళిన తర్వాత 7 ఏళ్ల పాపకి చెవు నొప్పి అన్నప్పుడు అది ఈఎన్టీ కిందకు వస్తుంది. చెవు, కన్ను, ముక్కు 3 భాగాలు కాబట్టి ఈ పరీక్షల నిమిత్తం వైద్యుడు చెప్పిన వివరణ మేరకు మనం చెప్తున్నాం. ప్రస్తుతం తాను ఆ మెడ భాగంతో పాటు చెవి కాబట్టి బాగాలేంది, మెడ ఆ గొంతు భాగంతో పాటు వైద్య పరీక్షలో భాగంగానే తాను పాపని పరీక్షించినట్టు వైద్యుడు చెప్తున్నాడు. ఇదే క్రమంలో పాపని అనవసరంగా నడుము మీద చేసాడు, అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఏదైతే లైంగికం అంటే మనం నేరుగా కొన్ని పదాలు చెప్పలేని పరిస్థితి కాబట్టి కొన్ని ఇక్కడంతా టచ్ చేశాడు అని చెప్పి వాళ్ళ బంధువులు, అక్కడ తల్లిదండ్రులు వాస్తవానికి ఆ సమయంలో అక్కడ లేరు, ఆ బంధువులు చెప్పడం వెంటనే కూడా తల్లిదండ్రులు దగ్గరలోనే ఉండి వాళ్ళు నేరుగా కూడా హాస్పిటల్కి రావడం, అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో పాప తల్లి నేరుగా కూడా ఒక ఉద్రిక్త వాతావరణంలో పాపకు సంబంధించిన తల్లిదండ్రులతో పాటు అనేక మంది అక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా ఉంటారు. వీరంతా కూడా ఒక్కసారిగా ఆసుపత్రి మీదకి రావడం జరిగింది. ఆసుపత్రి వద్దకు వచ్చి ప్రశాంత్ మీదకి దాడి చేసేందుకే వచ్చారు. కానీ ఆ సమయంలో ఆసుపత్రిలోని మిగతా వైద్య సిబ్బంది కావచ్చు, అసిస్టెంట్స్ ఎవరైతే పనిచేస్తున్నారో
ఆ మిగతా సిబ్బంది కావచ్చు అందరూ కూడా వాళ్ళ బంధువులతో కూడా కాసింత అడ్డుకోవడం జరిగింది. ఆ వైద్యానికి వచ్చినప్పుడు వైద్య పరీక్షల్లో భాగంగానే చూస్తాం తప్ప తప్పుడు ప్రవర్తనతో కానీ తప్పుడు ఉద్దేశాలతో కానీ చూసిన ప్రసక్తి లేదని, తాను మీకు ఏదైనా ఉంటే అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ఆ సీసీ కెమెరాలు కూడా ఒకసారి పరిశీలించవచ్చని, తాను ఎక్కడైనా కూడా అసభ్యంగా కానీ ప్రవర్తించుంటే ఖచ్చితంగా దేనికైనా తాను సిద్ధం అని చెప్పి ఒకవైపు డాక్టర్ చెప్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో కూడా అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు లేదంటే వాళ్ళ బంధువులు కావచ్చు ఆ పాపను ఖచ్చితంగా బ్యాడ్ టచ్ చేశారు. కేవలం చెవి వద్ద బాగలేని సమయంలో ఏదైనా పరీక్షలు చేయదలుచుకున్నా లేదంటే వైద్యం నిమిత్తం అక్కడ ఏదైనా చేయాలనుకుంటే చెవి దగ్గర మాత్రమే తాకోవాల్సింది, మిగతా కూడా ఈ బ్యాడ్ టచ్ అనేది చేయకుండా ఉండాల్సిందని చెప్పి వాళ్ళు గట్టిగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే వెంటనే కూడా ఆసుపత్రి సిబ్బంది పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. వెంటనే కూడా సమాచారం అందుకున్న ఉదయగిరి పోలీసులు వెంటనే అక్కడ హాస్పిటల్ చేరుకోవడం, హాస్పిటల్ చేరుకునే క్రమంలోనే అక్కడ అప్పటికే కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంచెం భారీగానే చేరుకున్నారు. అదే క్రమంలో ఇటు తల్లిదండ్రులు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అమ్మాయి తల్లిదండ్రులకి. ఒకవేళ వైద్యుడికైనా నిజంగా ఏదైనా కూడా తప్పు చేసి ఉంటే ఆయన మీద ఖచ్చితంగా తాము కేసు నమోదు చేస్తాం, తదుపరి విచారణ పూర్తి చేసినాక ఖచ్చితంగా ఆయనకి చట్టబద్ధంగా శిక్ష తీసుకున్నానికి మేమైతే చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు వాళ్ళకి హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు కూడా కాస్త శాంతించారు. ఇదే క్రమంలో వైద్యుడు కూడా గట్టిగానే చెప్తున్నారు తను ఏ తప్పు చేయలేదని, కాబట్టి సీసీ కెమెరాలు కూడా పరిశీలించుకోవచ్చని వైద్యుడు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఆరోపణలన్నీ నేపథ్యంలో మనకి పోలీసుల విచారణ అయితే చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. వాళ్ళు విచారించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారని చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.